రాధాదేవి నన్ను పెళ్లి చేసుకో కృష్ణ అని అడిగినా కృష్ణుడు ఎందుకు పెళ్లి చేసుకోలేదో మీకు తెలుసా? కంసుణ్ణి చంపడానికి కృష్ణుడు బృందావనంని వదిలి వెళ్తున్నప్పుడు మొత్తం బృందావనంలో ఉన్న వారంతా ఏడుస్తూ కృష్ణుడికి వీడ్కోలు చెబుతారు. చివరిగా ఒక్కసారి రాధని చూసొద్దామని ఆమె దగ్గరికి వెళ్ళగా ఏడుస్తూ ఒక్క క్షణం కృష్ణుణ్ణి హత్తుకుంటుంది. కృష్ణ, ఇక నన్ను చూడడానికి ఎప్పుడూ రావు కదా, నువ్వు లేకుండా నేను ఎలా బ్రతకాలి అని దుఃఖిస్తూ, ఇదిగో సింధూరం, ఇప్పుడే నన్ను వివాహం చేసుకో అని నీతో పాటు నన్ను కూడా తీసుకుపో అని అనడంతో కృష్ణుడు రాధ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేక ముఖం పక్కకు తిప్పుకుంటాడు. రాధాదేవి, ఏమైంది కృష్ణ, నేనంటే నీకు ప్రాణం కదా, నన్ను వివాహం చేసుకోవడం ఇష్టం లేదా అని ఏడ్చేస్తుంది. కొద్దిసేపటి తర్వాత, కృష్ణ, నన్ను క్షమించు, నా ప్రేమను వివాహంగా మార్చు అని నిన్ను ఇబ్బంది పెట్టాను, ఒక్కసారి వెళ్లే ముందు నా వైపు చూడు కృష్ణ అని బ్రతిమిలాడుతుంది. ఒక్కసారిగా కృష్ణుడు రాధ వైపు తిరగగానే రాధాదేవి ఆశ్చర్యపోతుంది. కృష్ణుడు రాధాదేవిలాగా మారిపోయి కనిపిస్తాడు. ఇప్పుడు చెప్పు రాధా, పెళ్లి చేసుకోవడానికి ఇద్దరు అంగీకారం కావాలి, కానీ ఇక్కడ ఇద్దరు ఎవరున్నారు? ఇక్కడ ఉన్నది ఒకరే, మనం ఇద్దరం ఒక్కరే కదా, మనకి వివాహం ఎందుకు అని అంటాడు. ఇది కృష్ణుడికి రాధ పైన ఉన్న ప్రేమ.